ఈరోజు మనం చూడబోయే కథ చాలా పాతది. కానీ దానిలోని మనుషులు, వాళ్ళ స్పందనలు మాత్రం ఈ రోజుకి చాలా కొత్తగా అనిపిస్తాయి. నిజమే. తూర్పు నుండి కొందరు అసాధారణమైన పండితులు ఒక నక్షత్రాన్ని వెంబడిస్తూ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. హ్మ్. వాళ్ళ లక్ష్యం ఒకటే, కొత్తగా పుట్టిన ఒక రాజును చూడాలి, ఆయన్ని గౌరవించాలి. అవును. అయితే ఈ కథ కేవలం వాళ్ళ ప్రయాణం గురించే కాదు, ఒకే సంఘటన జరిగినప్పుడు మనుషులు ఎంత విభిన్నంగా స్పందిస్తారో ఇది చూపిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఒకవైపు వెతుక్కుంటూ వెళ్లే జిజ్ఞాస, మరోవైపు అధికారం పోతుందనే భయం, ఇంకోవైపు అన్నీ తెలిసినా పట్టించుకోని ఉదాసీనత. ఈ మూడు మనస్తత్వాల మధ్య జరిగిన సంఘర్షణే ఈ కథ. అవును. ఈ 3 కోణాలు చాలా ముఖ్యం. సరే, ఈ కథలోని ఒక్కో పొరను విడదీసి చూద్దాం. ముందుగా ఆ ప్రయాణికుల గురించి మాట్లాడుకుందాం. తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు అసలెవరు వీళ్ళు? మంచి ప్రశ్న. మనం సాధారణంగా జ్ఞానులు లేదా జ్యోతిష్యులు అని అనేస్తాం. కానీ వాళ్ల నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ, మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి చూస్తే వీళ్ళు బహుశా పర్షియా అంటే ప్రస్తుత ఇరాన్ ప్రాంతం నుండి వచ్చిన జొరాస్ట్రియన్ మతానికి చెందిన పండితులయ్యుండవచ్చు. అంటే వీళ్ళు కేవలం పూజారులు కాదనమాట. అస్సలు కాదు. వాళ్లు కేవలం నక్షత్రాలను చూసి జాతకాలు చెప్పేవాళ్లు కాదు. ఆ కాలంలో ఖగోళశాస్త్రం, గణితం, తత్వశాస్త్రంలో వాళ్లు అత్యున్నత నిపుణులనమాట. ఓకే. వాళ్ల దృష్టిలో ఆకాశంలో జరిగే సంఘటనలకు, భూమి మీద జరిగే చారిత్రక మార్పులకు చాలా దగ్గర సంబంధం ఉండేది. కాబట్టి వాళ్లు చూసింది ఏదో ఒక మామూలు నక్షత్రం కాదు. ఒక్క నిమిషం. అంటే వీళ్ళు కేవలం భక్తితో బయలుదేరలేదు, ఒక రకమైన శాస్త్రీయ పరిశోధనతో బయలుదేరారంటారా? ఖచ్చితంగా రెండూ కలిసే ఉన్నాయి. మరి ఆ ప్రత్యేకమైన నక్షత్రం గురించి కూడా చాలా సిద్ధాంతాలున్నాయి గదా. అది తోకచుక్క లేక గ్రహాల కలయిక? అవును. అది వాళ్ల నమ్మకం, వాళ్ల సైన్స్ రెండింటి కలయిక. ఆ నక్షత్రం గురించి చెప్పాలంటే కొందరు అది ఒక సూపర్నోవా అంటే ఒక నక్షత్రం పేలిపోవడం అంటారు. మరికొందరు బృహస్పతి, శనిగ్రహాలు ఒకే రేఖమీదికి రావడం లాంటి అరుదైన గ్రహ సంయోగం అయ్యుండొచ్చని వాదిస్తారు. అంటే ఒక ప్లానెటరీ కంజంక్షన్? సరింగా. అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. వాటిని ఒక ముఖ్యమైన సంఘటనకు సూచనగా భావించేవారు. కారణం ఏదైనా వాళ్ల దృష్టిని ఆకర్షించేంత, అంత దూరం ప్రయాణం చేసేంత ప్రాముఖ్యత దానికుంది. వాళ్లు జెరూసలేంకొచ్చి యూదుల రాజుగా పుట్టినాయనెక్కడున్నాడు, మేం తూర్పున ఆయన నక్షత్రాన్ని చూసి ఆరాధించడానికొచ్చాము అని అడిగినప్పుడు ఆ ప్రశ్నలో ఒక ధైర్యం, ఒక నిశ్చయత కనిపిస్తాయి. నిజమే. వాళ్ళు నేరుగా రాజధానికి వచ్చి అధికారంలో ఉన్న రాజుకే ఛాలెంజ్ విసురుతున్నట్టుగా అడిగారు. అవును. ఈ వార్త వినగానే రాజు హేరోదు, జెరూసలేం ప్రజలు కలవరపడ్డారనుంది. హేరోదు భయం మనకర్థమవుతుంది, కాని ప్రజలెందుకు కలవరపడ్డారు? కొత్తరాజు వస్తున్నాడంటే సంతోషించాలి గదా. అక్కడే ఆ కాలపు రాజకీయ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. హేరోదు అసలు యూదుడు కాదు, రోమన్ల మద్దతుతో సింహాసనమెక్కినవాడు. రైట్. అతను చాలా క్రూరుడు. తన అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా చంపడానికి వెనుకాడలేదు. అయినా కూడా అతను ఒక రకమైన స్థిరత్వాన్ని తెచ్చాడు. ఓకే. ఇప్పుడు కొత్తరాజు పుట్టాడు అనే వార్త రాగానే ప్రజలకు భయం వేసింది. ఎందుకంటే అధికార మార్పిడి అంటే అస్థిరత, రక్తపాతం, రోమన్లతో యుద్ధం, ఇలాంటివి వాళ్ల కళ్ల ముందు మెదిలాయి. వాళ్ల ప్రశాంత జీవితం ఎక్కడా నాశనమవుతుందోనని భయపడ్డారు. వాళ్ల సౌకర్యం ప్రమాదంలో పడిందనమాట. అంటే హేరోదు భయం అధికారానికి సంబంధించిందైతే ప్రజల భయం అరాచకానికి సంబంధించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును. ఇక హేరోదు స్పందన చూస్తే అతను చాలా తెలివిగా వ్యవహరించాడు. వెంటనే మత పెద్దలను, పండితులను పిలిచి మస్సయ ఎక్కడ పుడతాడు అని అడిగాడు. తన రాజకీయ సమస్యకు మతపరమైన సమాధానం వెతికాడు. సరిగ్గా. అవును. ఇక్కడే మన కథలోని రెండో రకం మనస్తత్వం కనిపిస్తోంది. అధికారం పోతుందనే భయం. హేరోదుకు ఆ నక్షత్రాల గురించి తెలియదు, కాని తన రాజ్యంలో ఎవరికి ఏ విషయం తెలుసో అతనికి బాగా తెలుసు. పరిపాలకుడు నీలో నుండే వస్తాడు అనే ప్రవచనాన్ని ఉటంకించారు. హేరోదుకు కావలసిన సమాచారం దొరికిందా? దొరికింది. ఇప్పుడు అతని ప్లాన్ మొదలైంది. అతను ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించాడు. ఆ సమావేశం మొత్తం ఒక నాటకంలా ఉంది. వాళ్ల దగ్గర నక్షత్రం ఎప్పుడు కనిపించిందో జాగ్రత్తగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు కోసం వెతకండి. అతను దొరకగానే నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను అని చెప్తాడు. ఆ మాటల్లో ఎంత మోసం దాగుందో. అదే కదా, నేను కూడా పూజిస్తాను అనడంలో వాళ్ల భక్తిని, వాళ్ల అన్వేషణను తన స్వార్థానికి వాడుకోవాలని చూశాడు. ఇదొక క్లాసిక్ పొలిటికల్ స్ట్రాటజీ. పవిత్రమైన భాషను వాడుతూ అపవిత్రమైన పనులు చేయడం. అతను వాళ్లను ఒక రకంగా గూఢచారులుగా వాడుకోవాలని చూశాడు.
వాళ్ల ద్వారా ఆ శిశువు ఎక్కడున్నాడో తెలుసుకుని సైన్యాన్ని పంపి ఆ ముప్పును శాశ్వతంగా తొలగించుకోవాలనేది అతని ఆలోచన. తన చేతులకు రక్తమంటకుండా. అవును, పని కానివ్వాలనుకున్నాడు. జ్ఞానులు అతని మాటలు నమ్మి బయల్దేరారు. బహుశా ఆ రాజభవనంలో జరిగిన సంభాషణ తర్వాత వాళ్లలో కూడా కొంచెం గందరగోళం మొదలైందేమో. కావచ్చు. కాని వాళ్ళు బయటికి రాగానే వాళ్లను నడిపించిన ఆ నక్షత్రం మళ్లీ కనిపించింది. ఆ క్షణంలో వాళ్ల సంతోషానికి అంతులేకుండా పోయింది అనుంది. ఊహించవచ్చు. ఆ నక్షత్రం వాళ్లకు దారి చూపిస్తూ ఒక ఇంటి దగ్గర ఆగింది. ఆ ఇంటిలోకి వెళ్లగానే తల్లి అయిన మరియతో ఉన్న శిశువును చూసి వాళ్లు సాగిలపడి పూజించారు. వాళ్ల ప్రయాణం సఫలమైంది. ఆ క్షణం వాళ్ల ప్రయాణానికి పరాకాష్ఠ. వాళ్లు అంత దూరం నుండి వచ్చింది ఒక రాజభవనం కోసం కాదు, ఒక రాజు కోసం. వాళ్లకు ఆ తేడా తెలుసు. మంచి పాయింట్. అందుకే ఒక సాధారణ ఇంట్లో నిరాడంబరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ శిశువును చూసి వాళ్లు ఏమాత్రం సందేహించలేదు. వెంటనే తమ కానుకలు సమర్పించారు. బంగారం, సాంబ్రాణి, భోళం. అవును, ఈ కానుకల ఎంపిక చాలా ప్రత్యేకమైనది. అవును కదా. వీటి వెనుకున్న అర్థం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. బంగారం రాజరీకానికి, సాంబ్రాణి దైవత్వానికి, భోళం మరణానికి చిహ్నాలని. కాని భోళం విషయంలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది కదా. ఖచ్చితంగా. భోళం అంటే కేవలం మరణించిన వారికి పూసే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఆ కాలంలో అది ఒక శక్తివంతమైన నొప్పి నివారిణి, ఒక ఔషధం కూడా. ఓ అవునా. అంటే ఈ శిశువు కేవలం రాజు, దేవుడు మాత్రమే కాదు, మానవాళి బాధలను నయం చేసేవాడు, స్వస్థపరిచేవాడు అనే లోతైన అర్థం కూడా ఆ కానుకలో దాగి ఉంది. వావ్. ఇది కేవలం మరణానికి కాదు, బాధల ద్వారా వచ్చే స్వస్థతకు కూడా చిహ్నం. ఈ ఎంపిక చూస్తే ఆ జ్ఞానులకు ఎంత లోతైన అవగాహన ఉందో అర్థమవుతోంది. వాళ్లు తమ పని పూర్తి చేసుకున్నారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. లేదు. హేరోదు దగ్గరకు తిరిగి వెళ్లవద్దని దేవుడు వాళ్లను కలలో హెచ్చరించాడు. వాళ్ల ప్రయాణాన్ని నక్షత్రం నడిపిస్తే వాళ్ల తిరుగు ప్రయాణాన్ని ఒక కల నడిపించింది. అవును. వాళ్లు వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. హేరోదు ప్లాన్ను తెలివిగా చిత్తుచేశారు. ఇది వాళ్ల జ్ఞానానికి మరొక నిదర్శనం. వాళ్లు కేవలం ఆకాశాన్ని చదవడమే కాదు, మనుషులను, వాళ్ల కుట్రలను కూడా చదవగలరు. దీనితో హేరోదుకు కోపం కట్టలు తెంచుకుంది. అవును. ఆ శిశువును చంపాలనే ఉద్దేశంతో బెత్లెహేంలో 2 సంవత్సరాలలోపు పిల్లలందర్నీ చంపమని ఆజ్ఞ జారీచేశాడు. ఇది అతనిలోని క్రూరత్వానికి, భయానికి పరాకాష్ట. సత్యాన్ని అణచివేయగానికి అతను ఎంత దూరమైన వెళ్తాడని చూపిస్తుంది. సరిగ్గా. ఇది వింటుంది మనం 3వ వర్గం గురించి మాట్లాడాలి. తప్పకుండా. జెరూసలేంలోని పండితులు, ధర్మశాస్త్రవేత్తలు. వాళ్ల స్పందన అన్నింటికన్నా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజమే. వాళ్ల దగ్గర సమాచారముంది, ప్రవచనాలు తెలుసు, రాజు ఎక్కడ పుడతాడో ఖచ్చితంగా చెప్పారు. కాని బేత్లెహేం జెరూసలేంకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా దగ్గర. అయినా వాళ్లలో ఒక్కరు కూడా అక్కడికి వెళ్లి చూద్దామని అనుకోలేదు. ఇదే ఈ కథలోని అత్యంత విషాదకరమైన అంశం. వాళ్లు జ్ఞానానికి నిలయాలు, కాని వాళ్ల జ్ఞానం వాళ్లను కదిలించలేదు. వాళ్లు సమాచారాన్ని కలిగి ఉన్నారు, కాని సత్యాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. దీన్ని మేధోపరమైన ఉదాసీనత అనొచ్చు. మంచి పదం. బహుశా వాళ్లు కూడా తమ సౌకర్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదేమో. హేరోదుకు వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందోనని భయపడ్డారేమో. లేదా ఇదంతా మనకెందుకులే, మన పని మనం చేసుకుందామని సరిపెట్టుకున్నారేమో. కారణం ఏదైనా. అవును, కారణమేదైనా వాళ్లు ఆధ్యాత్మికంగా చాలా దగ్గరగా ఉండి కూడా భౌతికంగా చాలా దూరంలో ఉండిపోయారు. ఇది మనక్కూడా తరచుగా జరిగేదే కదా. ఒక విషయం గురించి మనకన్నీ తెలుస్తాయి, దాని గురించి గంటల తరబడి మాట్లాడతాం, కాని ఆచరణలో పెట్టడానికొచ్చేసరికి మనకెందుకులే అని ఆగిపోతాం. నిజం. ఆ పండితులు చేసింది కూడా అదే. కాబట్టి ఒకే సత్యం ముందు 3 రకాల మనుష్యులు, దాన్ని వెతుక్కుంటూ ప్రాణాలకు తెగించి వచ్చిన జ్ఞానులు, దాన్ని నాశనం చేయాలని చూసిన హేరోదు, దాన్ని చూసి చూడనట్టు వదిలేసిన పండితులు. సరిగ్గా. జ్ఞానులు సత్యాన్ని వెతికారు, హేరోదు సత్యాన్ని అణచివేయాలని చూశాడు. పండితులు సత్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ కథ కేవలం 2000 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన కాదు. ఇది సత్యం మన ముందుకు వచ్చినప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అనేదానికి ఒక అద్దం లాంటిది. మనం ఏ వర్గానికి చెందుతాం అనే ప్రశ్నను ఇది మన ముందు ఉంచుతుంది. మనం దేనినైనా వెతుక్కుంటూ వెళ్తామా, దానికి భయపడతామా, లేక దాన్ని పట్టించుకోకుండా ఉంటామా?
ఒక కొత్త ఆలోచన, ఒక గొప్ప అవకాశం లేదా ఒక అసౌకర్యకరమైన నిజం మన ముందుకు వచ్చినప్పుడు మనమా తూర్పుదేశపు ప్రయాణికుల్లా స్పందిస్తామా, హేరోదు రాజులా స్పందిస్తామా, లేక జెరూసలేంలోని పండితుల్లా ఉండిపోతామా? ఈ ప్రశ్న మనల్ని మన గురించి ఆలోచింపజేస్తుంది.